కొబ్బరి కారం టిఫిన్స్లోకి వేసుకుంటానికి కానీ అన్నంలోకి వేసుకుంటానికి ఈ కొబ్బరి కారం చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు ఎండు కొబ్బరి చిప్పలు తీసుకోండి. లేదు అంటే మనకి ఇంట్లో నీళ్ళు ఎగిరిపోయిన కాయలు ఉంటాయి. నీళ్ళు మొత్తం పోయి కూడా ఎండిపోయిన కాయలు అయితే మీకు ఇంకా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. అవి తీసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలి. చిన్న కాయలు అయితే 2, బాగా పెద్ద కాయ అయితే 1 కాయ తీసుకోండి. జీలకర్ర 2 స్పూన్స్, అవిసె గింజలు 1 స్పూను, మినప్పప్పు 1 2 స్పూన్స్. ఎండు మిరపకాయలతో కంటే కూడా మీరు కారం వేసి చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్గా. సరిపడా కారం తీసుకోవాలి. కారం కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకుంటారు. మిక్సీ పట్టేటప్పుడు మనం కారం సరిపడా వేసుకోవాలి. ఉప్పు సరిపడంత. నువ్వులు ఆ కప్పుతో 1/2 కప్పు తీసుకోండి. వెల్లుల్లిపాయలు 3 వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే మీకు టేస్ట్ వస్తుందండి. వెల్లుల్లిపాయలు మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోండి. నువ్వులు, అవిసె గింజలు, మినప్పప్పు ఇలా వేపి పెట్టుకోండి దోరగా. ముందుగా నువ్వులు ఇలా పౌడర్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ తిప్పుకోవాలి. చూడండి, కొబ్బరి ఇలా సగం నలగాలండి మిక్సీలో. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని తిప్పాలి. మిక్సీ ఎక్కువగా కొబ్బరి వచ్చింది కాబట్టి సగం తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో సగం మళ్ళీ వేసుకోవాలి. ఇట్లాంటి స్పూన్ తోటి 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఉప్పు, పసుపు వేసి మిక్సీ తిప్పుకోండి. ఇలా నలిగిన తర్వాత మీరు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడరు ఇందులో ఆఫ్ వేసుకోండి. మళ్ళీ మిక్సీ తిప్పుకోవాలి. ఇంకొక హాఫ్ తీసుకున్నామండి. దీంట్లో ఈ నువ్వుల పౌడర్ మొత్తం వేసేసుకోండి. ఇది కూడా మిక్సీ తిప్పుకోవాలి. కొబ్బరి కారం రెడీ అయిపోయింది. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు తగ్గించుకోండి. 2 అయినా వేసుకోవచ్చు, 1 అయినా వేయండి. కానీ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే మళ్ళీ టేస్ట్ ఉంటుంది. ఇది కారం కూడా మీకు సరిపడా చూసి వేసుకోండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.